వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణం రాజుకు మద్దతుగా విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశ్ముఖ్ మరియు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రశాంత్, పీసీసీ నాయకులు యూసఫ్ మరియు మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నయీం మరియు బుల్కన్పూర్ గ్రామ వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పాయపల్లి సర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మురారి, అశ్వక్, రాముతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కృష్ణంరాజుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొంటూ చేతి గుర్తుకు ఓటు వేసి కృష్ణంరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కృష్ణంరాజు ఎవరు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం. బుల్కన్పూర్ గ్రామానికి మున్సిపల్ ఎలక్షన్ గురించి ఇప్పుడే పెద్దలు ప్రశాంత్ గారు, యూసుఫ్ భాయ్ గారు, నయీం గారు, పెద్దల అన్నయ్య గారు అందరూ ఈరోజు ఎలక్షన్ కు ఓటు అడగడానికి వచ్చినాం. మనం వాళ్ళందరూ పెద్దలందరూ మాట్లాడారు, సమస్యలన్నీ చెప్పడం జరిగింది. వాస్తవంగా అయితే కారు గుర్తు లేదు, దాని విషయంలో మాట్లాడే అవసరమే లేదు. కారు గుర్తుంటే మాట్లాడేది లేదు, మళ్ళా వాళ్ళంతా మాట్లాడేది వద్దు. మనం ఎందుకు మాట్లాడతాం లేకుంటే చేసేదైతే లేదా ఎక్కడికి వెళ్తాం చెప్పు. క్యాండిడేట్ లేదు, గుర్తే లేదు, లేనప్పుడు వేసేదే లేదు. ఇంకా ఎవరైనా వచ్చినా వాళ్ళైతే ఏం చేయలేదు, రాలేదు. మీకు ఏదైనా వచ్చినా ఏది వచ్చినా మన ముఖ్యమంత్రి గారితో కొట్లాడైనా సరే మీకు ఏ అవకాశం వచ్చినా గ్రామంలో సబ్సిడీ కానీ ఏ అవసరం ఉన్నా తీరుస్తామని చెప్పి చెప్తున్నా. ఇవాళ ముఖ్యంగా బుల్కన్పూర్ గ్రామంలో గతంలో కూడా కొన్ని రోడ్ల విషయంలో, చేనుకోయే రోడ్ల విషయంలో కూడా అడిగారు. బుల్కన్పూర్ గ్రామం నుంచి ఏ చేనుకోయే పొరపాట ఉన్నా కూడా మీరందరూ దానికి సహకరించి పద్ధతి చెప్పండి, పొలాల మాట వేపిస్తాం. రైతులకు ఏ అసౌకర్యం ఉన్నా మీరు తెలియజేస్తే దాన్ని ఖచ్చితంగా ఎంబడి చేపిస్తామని చెప్పి చెప్తున్నా. ఇవాళ కొడంగల్ మున్సిపల్లో మీకు అందరికీ తెలియదు ఏం లేదు. గతంలో ఇవాళ నరేంద్ర రెడ్డి నిజము నాడే చెప్తున్నాడు, మేము అది డెవలప్మెంట్ చేస్తాం, ఇది డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కొడంగల్ ఇచ్చిన పార్కులు కూడా ఇవాళ డెవలప్మెంట్ చేసి నారాయణ. ఇవాళ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే 5-6 పార్కులలో మంచిగా చెట్లు పెట్టి అది పెట్టి కొన్న చిన్నపిల్లలకు అందరికీ సాయంత్రం కూడా కొంచెం 1 గంట సేపు 11 గంటలు చేసినాం. ఈ స్కూళ్ళ విషయం అయితే ఏ